హాయ్ అండి, నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా అయిపోయి టేస్టీగా ఉండే రెసిపీ ఏదైనా చేసి పెట్టాలనిపిస్తుంది. అలాంటప్పుడు మరో ఆలోచన లేకుండా 10 నిమిషాల్లో అయిపోయే డబల్ కా మీఠాని చేసి పెట్టండి. వాళ్ళకి డెఫినెట్గా నచ్చి తీరుతుంది. అలానే మీరు వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా డబుల్ కా మీఠాని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఆల్మండ్స్ ఇంకా కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు బాదం కానీ లేదంటే క్యాష్యూస్ కానీ పిస్తా కిస్మిస్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ పూర్తిగా వేగి ఇందులో నుంచి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఒక పక్కన పెట్టేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. ఇక్కడ నేను ముందుగానే ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా కోర్స్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాను. నేను పైన ఉన్న బ్రౌన్ పార్ట్ కూడా తీయలేదు, దానితో సహా వేసేసుకొని బ్లెండ్ చేసుకున్నానండి. మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని ఈ ప్యాన్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పాచ్లా తీసుకొని ఇవి బాగా రోస్ట్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఈ బ్రెడ్ క్రమ్స్ని ఫ్రై చేసుకోండి. 5-6 నిమిషాలు రోస్ట్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వేడి పాలని పోసుకోండి. ఈ కప్ సైజ్ వచ్చేసి 250 ml ఉంటుంది. అంటే ఒక పావు లీటర్ వేడి పాలని పోసుకోండి. నార్మల్ మిల్క్ని అస్సలు యాడ్ చేయొద్దు. పాలని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులాతో ఈ బ్రెడ్లో లంప్స్ ఏవి లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ బ్రెడ్ మొత్తం ఈ పాలని బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు మిక్స్ చేసుకోండి. డబుల్ కా మీఠాకి ఇంకా బ్రెడ్ హల్వాకి తేడా ఏంటంటే డబుల్ కా మీఠాలో మిల్క్ని యూజ్ చేసి చేస్తారండి. అదే బ్రెడ్ హల్వా అయితే ఓన్లీ షుగర్ని మాత్రమే యూజ్ చేస్తారు. అదే అండి రెండిటికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ చూడండి, బ్రెడ్ పాలని అబ్జర్వ్ చేసుకుంది, అలానే ప్యాన్ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం 1/2 కప్పు షుగర్ని వేసుకొని స్పాచులాతో మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగిపోవాలన్నమాట. కాసేపటికి షుగర్ కూడా కరిగిపోయి ఇలా బ్రెడ్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, అస్సలు మాడనివ్వద్దు, అడుగంటనివ్వద్దు. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని స్పాచులాతో ఇందులో కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న 2 నిమిషాలకి ఇందులో నుంచి నెయ్యి అనేది కొద్దిగా లూజ్ అవుతుందన్నమాట. ఆ టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకోండి. యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని దీన్ని 2 నిమిషాలు అలా ఉంచండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. అంతే కదండి, దీన్ని 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.